మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు. శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం మాట్లాడండి. దేవుని ఇచ్చి ప్రార్థన, ఎవరు హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఆ ప్రార్థన ప్రతిఫలం జవాబు కూడా దయచేస్తాడు దేవుడు. అంతే మనం ప్రార్థన చేసి మన ప్రార్థన కూడా మనకు కూడా జవాబు ఇస్తాడు దేవుడు. మన ప్రార్థన అంగీకరించబడాలని ముందుగా మనం విశ్వాసం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు మన ప్రార్థన ఆలకించి మనకు కూడా దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. కాబట్టి హిజ్కియా వలె మనం కూడా ప్రార్థించినప్పుడు, విశ్వాసంగా ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ప్రతిఫలం జవాబు ఇచ్చి మనం చేయ కార్యములన్నీ అతను మన జీవితం ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, ఆశ్చర్యకాలు కాబట్టి ఇది నాన్న వాగ్దానం. సహోదరుడా, సహోదరి, ఆయన ఎదుట నువ్వు ప్రార్థించినప్పుడు నిశ్చయంగా నీకున్న సమస్యలు, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బంది, నీకున్న శత్రువులు అన్నీ యేసు నామములో బంధించబడతాయి. కాబట్టి ఇది నాన్న ప్రార్థించండి. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశలు పొందుకోండి. ఇసుకేట్టుగా దీవెనలు పొందుకున్నాం, మీరు కూడా అట్టుగా దీవెనలు పొందుకుని జయాన్ని, విజయాన్ని దేవతను మీ అందరికి దయచేయను గాక. అటువంటి కృపదాన్ని మీకు కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేయండి. దేవుడికి ప్రార్థన ఫలం దయచేయను గాక. చిన్న ప్రార్థన మీ అందరి కొరకు చేస్తే మీరు కూడా నాతో ఏకీపించండి. ప్రార్థన. సర్వాధికారి, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, కనికరపుండా నీకు వందనాలు. ఇవ్వనైనా మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోడు పని వారి ద్వారా ఏకడి జరగ అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచి మా పని భారం ఒత్తిడి తీసండి. మా చుట్టూ మీ కంచివండి, మీకు కావద్దు. బలహీనంగా మీరు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ వారి విడుదల దయచండి. ఆత్మీయ బిడ్డ బలపరచండి, స్థిరపరచండి. పెరుగుతాను ఆత్మ జయించి ఆత్మ దయచేసి కుటుంబంలో భద్రపరిచి దినమంతా మేము చేసే పనంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా కృప దేవాదేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.